గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయతల సద్గురు ప్రభు మహారాజ్. ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో పాదుకా సేవ చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే సద్గురు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయటం అనేటువంటిది జరిగింది. ఈ లోకంలో ఒక వ్యక్తి తరించాలి అంటే, ఒక మనిషి తరించాలి అంటే దైవానుగ్రహం కలగాలి అన్నాడు. దైవానుగ్రహం కలగాలి అంటే ముందు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అన్నాడు. ఎందుకంటే మనకు దైవానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం మనకు పూర్తిగా తెలియదు. అందుకే దైవానికి సంబంధించినటువంటి సమగ్ర అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారం మనం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసినప్పుడు మనకు చాలా సులువుగా లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఏం చేయాలి మనిషి అంటే, మనిషి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవుడైనా కానీ లక్ష్యం ఏంటంటే దైవాన్ని చేరుకోవటం, దైవాన్ని గురించి తెలుసుకోవటం, దైవాన్ని గురించి తెలుసుకోవాలి, దైవాన్ని చేరుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, దైవాన్ని గురించి తెలుసుకోకపోతే మనకేంటి నష్టం? ఇప్పుడు అందరూ దేవాలయాలకు వెళ్తున్నారా? అందరూ దేవాలయాలకేమీ వెళ్ళట్లేదు. కొంతమందే వెళ్తున్నారు. అందరూ పూజలు చేస్తున్నారా? చేయట్లేదు, కొంతమందే చేస్తున్నారు. అందరూ మంత్రానుష్ఠానం చేస్తున్నారా? చేయట్లేదు, కొంతమందే చేస్తున్నారు. అందరూ ధ్యానం చేస్తున్నారా? చేయట్లేదు, కొంతమందే చేస్తున్నారు. పోనీ రోజు మంత్రం చదివేవాళ్ళు కానీ, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ, పూజలు చేసేవాళ్ళు కానీ, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు కానీ, దాన ధర్మాలు చేసేవాళ్ళు కానీ, ధ్యానం చేసేవాళ్ళు ఏమైనా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారా? మరి ఏమీ చేయనటువంటి వాళ్ళు ఏమైనా లో స్టేజ్లో ఉన్నారా? అట్లేం లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. సరే, అంటే ఎలా ఉన్నారు అనేటువంటిది క్యాలిక్యులేషన్స్ మనం వేస్తే ఒకసారి మనకే అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దైవాన్ని ఎందుకు తెలుసుకోవాలి, దైవాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలి, దైవాన్ని ఎందుకు చేరాలి అనేటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మనకు తెలిస్తే మనం ప్రయత్నం చేయగలుగుతాం, మనం సరైనటువంటి ప్రయత్నం చేయగలుగుతాం. దైవంతో మనకేం అవసరం ఉంది? ఇప్పుడు ప్రొద్దుటే లేసామనుకోండి, పెద్దవాళ్ళు ఏమంటారు, లేవగానే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ లేవగానే భూమికి నమస్కారం చేస్తారు, అవునా కదా? తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారు, గురువుకు నమస్కారం. ఇవన్నీ మనం ప్రొద్దుట లేవగానే చూస్తూ ఉంటాం. ఇవన్నీ అందరు చేస్తారా? మనం చేస్తాం. ఎందుకు? అవసరం ఏంటి మనకి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? కొంచెం ప్రొద్దుటే స్నానం చేయగానే దీపం వెలిగేయాలంటారు, పూలు తీసుకొచ్చి కోసి పెడతారు, కాసేపు కూర్చొని మంత్రం చదువుతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవసరమా మనకి? ఎందుకు? ఒకవేళ చేయలేదనుకోండి, మనకేమి నష్టం? చేయకపోతే ఏమన్నా నష్టమా? మన ఎదురింటి వాళ్ళు అసలు చేయటం లేదు, అసలు దేవుడు ఊసేస్తారు, వాళ్ళు కనీసం దండం కూడా పెట్టరు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఐఏఎస్, ఏం చదవను, దేవుడికి దండం కూడా పెట్టిన అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఐఏఎస్, మన అబ్బాయి అన్నీ చేస్తుండు, మనం అన్నీ చేస్తున్నాం, మన అబ్బాయి కూడా రోజు గుడికి పోయేస్తున్నాం, వారం పోతారు, పండగలకు పోతారు, ఇట్లా స్పెషల్ డేస్లో కూడా వెళ్తున్నాయి. అయినా కానీ మన అబ్బాయి ఇంకా బీటెక్ ఏడే ఉన్నాడు. బీటెక్ అయిపోయి 3 ఏళ్ళు అయినా ఇంకా మనోడికి ఉద్యోగం రాలా. ఎందుకు అంటే ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు నిజమే కదా, మరి ఇన్ని పూజలు చేసినా కానీ ఏమిటి ఉపయోగం అనేటువంటి సందేహం కానీ మీమాంస కానీ లోకంలో ఉన్నటువంటి చాలామందికి ఏర్పడుతుంది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు, మామూలుగా మంచి జరగకుండా సేమ్ ఇంతకుముందు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఏమీ సాధన చేయకుండా కూడా, ఏ ప్రయత్నము చేయకుండా, ఏ సత్కర్మానుష్ఠానం చేయకుండా కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లోకంలో కనిపిస్తూ ఉన్నప్పుడు మనకు ఈ సంశయం అనేటువంటిది కలుగుతుంటుంది. ఒక మనిషి సక్సెస్ కావాలి అంటే అతనికి ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం ఉండాలి. గత జన్మలో చేసినటువంటి కర్మ ప్రభావం చేత మాత్రమే ఈ జన్మలో ఉన్నతి కానీ లేకపోతే
దిగువ స్థితి కానీ చేరుకోవటానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తారు. అంటే ఈరోజు మనం అనుభవించేటువంటి ఫలితాలన్నిటికీ కూడా కారణం ఇవాళకి ఇవాళ వచ్చినటువంటివి కావు. గతంలో ఎప్పుడో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నట్టుండి హైదరాబాద్ సిటీ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళాడు. వాళ్ళ ఊరు వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఒక మంచి మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నిండా మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. 18 సంవత్సరాల తర్వాత ఊరెళ్ళాడు. మరి మామిడి చెట్లు ఎట్టొచ్చింది, మరి మామిడి పండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఊరికనే వచ్చినాయా అంటే వాళ్ళు ఆ ఊరు నుంచి వదిలిపెట్టి సిటీకి వచ్చే రోజు ఒక మామిడి చెట్టు నాటొచ్చారు. వాళ్ళు ఊరు నుంచి వచ్చేప్పుడు ఒక మామిడి చెట్టు అక్కడ నాటి వచ్చారు. అది 20 సంవత్సరాల తర్వాత అంతా వృద్ధి చెందింది. అంటే అది ఊరికనే మామిడి చెట్టు రాలేదు. అందరి ఇళ్లలో మామిడి చెట్లు ఉన్నాయా? లేవు. మన ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది. మన ఇంట్లో ఉన్నటువంటి మామిడి చెట్టుకే మామిడి పండ్లు ఉన్నాయి. ఎలా సాధ్యమైంది? మిగతా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఎవరికీ లేనటువంటి మామిడి చెట్టు మనకెక్కడి నుంచి వచ్చింది? అంటే ఇంతకుముందు మనం నాటి ఉంటేనే ఈరోజు ఆ మామిడి పండ్లను అనుభవించేటువంటి అవకాశం మనకి వస్తుంది. అలాగే ఉన్నట్లుండి ఒక ఆయనకి ఒక 10 కోట్లు కలిసి వచ్చింది. వీళ్ళకి వెళ్ళగానే మామిడి పండ్లు ఎలా లభించినాయో ఒకడికి ఉన్నట్లుండి ఒక 10 కోట్లు కలిసి వచ్చినాయి. ఎలా కలిసి వచ్చినాయి అంటే వీళ్ళు వెళ్ళి ఒక చోట 1 ఎకరం ప్లాట్ కొన్నారు. 1 ఎకరం ప్లేస్ కొన్నప్పుడు 10 లక్షలు. అది 2 సంవత్సరాలు అయిన తర్వాత అమ్ముదామని వెళ్తే అది 10 కోట్లు అయింది. ఒక ఆయన 2 సంవత్సరాల క్రితం కొన్నటువంటి 10 లక్షలది ఇప్పుడు 9 లక్షలు అయింది. ఒక ఆయన 10 లక్షలు పెట్టుకుంటే 2 సంవత్సరాల తర్వాత 9 లక్షలకు వచ్చింది. ఇంకా లక్ష లాస్కే వచ్చింది. ఒక ఆయనకి 10 కోట్ల విలువ చేసేంత వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది అంటే మరి ఇక్కడ ఎందుకు రేటు పెరగలేదు, అక్కడ ఎందుకు రేటు పెరిగింది, మరి వీళ్ళు ఎందుకు నష్టపోయారు, వాళ్ళు ఎందుకు లాభం వచ్చింది అనేటువంటి క్యాలిక్యులేషన్ వేసుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే గత జన్మలో ఇతను ఏదైనా సత్కర్మ చేసి ఉంటే, ఎక్కడైనా దాన ధర్మాలు చేసి ఉంటే దాని యొక్క ఫలితాన్ని ఈరోజు ఈ రూపంగా అనుభవిస్తాడు. ఈ రూపంగా మనకి పరమాత్మ అనుగ్రహిస్తాడు అనేటువంటి దాన్ని గుర్తించడానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఊరు వెళ్ళినటువంటి వాడికి ఇంట్లోకి వెళ్ళగానే మామిడి పండ్లు ఎలా లభించాయో ఇతను కూడా ఆ 10 కోట్లు అనేటువంటివి అలా కలిసి వస్తాయి. ఎప్పుడు గత జన్మలో తను సత్కర్మ చేసి ఉంటే, ఇంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి దాన ధర్మాలు చేసి ఉంటే, ఏదో ఒక ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత మంచి చేసి ఉంటే ఆ ఫలితం ఇప్పటికిప్పుడే కాకపోయినా కానీ తర్వాత కాలంలో దాన్ని మనం అనుభవించేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. అంటే మనం ఈరోజు మనం అనుభవించేటువంటి ఫలితాలన్నీ కూడా ఇవాళ మనకు వస్తున్నాయి. అంటే ఇవాళ వచ్చాయి కావు. గతంలో ఇంతకుముందు ఎప్పుడో మనం మంచి చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫలితాలని ఈరోజు అనుభవిస్తాం. చెడు చేసి ఉంటే కష్టాలు, మంచి చేసి ఉంటే సుఖాలు అనుభవించడం అనేటువంటిది ఉంటుంది. యూనివర్సల్ ఫండమెంటల్ ఒకటి చెప్పారు. సత్కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, అంటే మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, దానివల్ల సుఖాలు వస్తాయి. చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది, దానివల్ల కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది. ఇది యూనివర్సల్ ఫండమెంటల్ అన్నమాట. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సుఖపడాలంటే సత్కర్మలు చేయాలి అని చెప్పేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా, సమస్త మానవాళికి కూడా మనకు భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో కానీ నిర్దేశించడం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి ఇప్పుడు మనం చేసిన దానికే ఆయన ఫలితాన్ని ఇచ్చేటైతే మన భగవంతుడికి ఎందుకు మొక్కాలి మనం? సపోజ్ మనం ఏదైతే చేసినామో అదే ఆయన రెట్నిస్తున్నా కదా, ఆ మనం చేసిన దానికి ఆయన రెట్నిచ్చేటది, మనకి ఆయన గొప్ప ఏమైంది ఇందులో అనిపిద్దా మనకి? సపోజ్ ఎగ్జాంపుల్, ఒక ఆయన ఒక షాప్లో పనిచేస్తూ ఉన్నాడు, కిరాణం షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. కిరాణం షాప్లో పనిచేస్తూ ఉంటే ఆయన ఊరు నుంచి వచ్చాడనమాట. ఆయనకంత జనరల్ నాలెడ్జ్ లేదు, లోక జ్ఞానం లేదనమాట. ఊరు నుంచి వచ్చాడు, ఎక్కువ అప్డేట్ నాలెడ్జ్ లేదు. కిరాణం షాప్లో వాళ్ళ బంధువులు అనమాట. అక్కడ ఉండమంటే
వాళ్ళ బాబాయ్ వాళ్ళ షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ షాప్లో అతనికి డబ్బులు అవసరం వచ్చింది. ఎవరికి? ఆ కిరాణం షాపు ఓనర్కి డబ్బులు అవసరం వస్తే వెంటనే చెక్ రాసి అతను ఊరి నుంచి వచ్చిన ఆయన పిలిచి, చిన్న నువ్వు వెళ్ళి పలానా బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు తీసుకొని రాపో అన్నాడు. డబ్బులు ఎట్లా ఇస్తారు అన్నాడు. ఈ కాగితం తీసుకెళ్ళాడు. చెక్ ఇచ్చి ఈ కాగితం తీసుకెళ్ళి ఆయనకే నీకు డబ్బులు ఇస్తాను తీసుకురా అన్నాడు. ఈయనకు ఎప్పుడు అర్థం కాలే, ఎప్పుడు చూడలేదు. బ్యాంక్ అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు అన్నాడు. ఊరి నుంచి వచ్చాడుగా, ఈయనకు తెలియదు అండి. ఈ కాగితం ఇస్తే డబ్బులు ఇస్తారా అనుకున్నాడు. వెళ్ళేప్పుడే అనుకుంటుండే ఈ కాగితం ఇస్తే వాడు డబ్బులు ఎందుకు ఇస్తారు, ఈ కాగితం ఇస్తే డబ్బులు ఎందుకు ఇస్తారు అనుకుంటాడు. వెళ్ళి ఆ బ్యాంక్ కాడికి వెళ్ళి సో పలానా మా బాబాయ్ గారు పంపించారు డబ్బులు కావాలంటే అని ఈ కాగితం ఇచ్చిండు. ఆయన వెంటనే తీసుకొని డబ్బులు ఇచ్చిండు. 4 లక్షలు ఇచ్చిండు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. అరే కాగితం ఇస్తే డబ్బులు ఇవ్వటం ఏంటి, నేను ఎప్పుడు చూడలే, ఎక్కడా చూడలే, ఇది చాలా విడ్డూరంగా ఉందే, విచిత్రంగా ఉందే అనుకున్నాడు. సరే ఒక థాట్ లోపల ఏర్పడింది ఏంటంటే, ఎప్పుడైనా మనకి డబ్బులు అవసరమైతే ఒక కాగితం మీద డబ్బులు రాసుకొని సంతకం పెట్టిస్తే ఆయన డబ్బులు ఇస్తానని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈయనకే ఒక 2 లక్షలు అవసరమైంది. వాళ్ళ బాబాయ్ ఊర్లో లేడు. ఎట్లా ఏంటి అని చెప్పి ఈయనే ఒక పేపర్ తీసుకొని దాని మీద అమౌంట్ రాసి కింద సంతకం పెట్టి తీసుకెళ్ళి బ్యాంకులో ఇచ్చిండు. 2 లక్షలు ఇవ్వండి సార్ అన్నాడు. ఏంటంటే ఎట్లా ఇస్తారు అన్నాడు. అదేంది మన మా బాబాయ్ కాగితం రాసిస్తే 4 లక్షలు ఇచ్చాడు, ఇప్పుడు నేను 4 అడుగుతున్నా, నేను 2 అడిగేది, నేను ఏమైనా తెలివి తక్కువ అని అనుకుంటున్నావా, నాకు 2 లక్షలు ఇవ్వండి అంటాడు. మరి ఇస్తాడా బ్యాంక్ మేనేజరు? మరి వాళ్ళ బాబాయ్కి ఎందుకు ఇచ్చిండు అంటే వాళ్ళ బాబాయ్ దాచుకున్నాడు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ సొంత డబ్బులు ఇచ్చిండా? లేదు. బ్యాంక్ మేనేజర్ సొంత డబ్బులేమీ లేదు. ఈయన దాచుకున్న డబ్బులే ఈయనకి ఇచ్చాడు. ఈయన దాచుకున్న డబ్బులే అవసరమైనప్పుడు రిటర్న్ ఇచ్చాడు. ఆ విషయం అతనికి తెలుసా? అతనికి తెలియదు. ఏమనుకుంటాడు, నాకు ఇవ్వలేదు అనే ఫీలింగ్లోనే ఉన్నాడు. కానీ నువ్వు దాచుకోలేదు కాబట్టి నీకు ఇవ్వట్లేదు అనే విషయం అతను చెప్పినా ఇతనికి అర్థం కావట్లేదు. మా బాబాయ్కి ఇచ్చిను నాకు ఇవ్వలేదు, ఇదే థాట్లో ఉన్నాడు. కొంచెం విచక్షణ జ్ఞానం ఉంటే, కొంచెం వివేకం ఉంటే అర్థమవుదా? బ్యాంక్ మేనేజర్ ఏమని చదువు, నాయన ఈసారి ఎప్పుడైనా నీకు ఇలా డబ్బులు కావాలంటే ముందు నా దగ్గర దాచుకో, నీకు అవసరమైనప్పుడు వచ్చి అడిగితే నేను ఇస్తా. మీ బాబాయ్ కూడా అలాగే ముందు దాచిపెట్టి ఉంచాడు, అవసరమైనప్పుడు అడిగితే ఇచ్చా. ఓకే, అర్థం. ఇప్పుడు మరి నా అవసరానికి నా డబ్బులే నాకు ఇచ్చిండు అనుకోండి బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు ఆయనకి ఏమైనా దండం పెడతామమ్మా? బ్యాంక్ మేనేజర్ గారు నాకు అవసరానికి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం, నీకు దండం పెడతా అని అంటామా? అనం కదా. ఎందుకన్నాను? ఆయన సొంత డబ్బులు ఇవ్వట్లేదు, మన డబ్బులే మనకిచ్చాడు కాబట్టి ఆయనకి నమస్కరించవలసిన అవసరం లేదు. ఓకే, ఇది అర్థమైంది కదా, ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎప్పుడైనా మన వస్తువే మనకి తిరిగిస్తే అతనికి దండం పెట్టాల్సిన అవసరం లేదు, అతనికి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ఇది అంతగా జనరల్ ఫండమెంటల్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు భగవంతుడు కూడా మనం సత్కర్మ చేస్తే మన పుణ్యాన్నే మనకు సుఖంగా మార్చిస్తే మరి వీరికి మాత్రం ఎందుకు దండం పెట్టాలి? కొత్తగా ఏమి ఇవ్వట్లేదు కదా. కొత్తగా ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మంది మనకే రిటర్న్స్ ఇస్తున్నారు. మరి అట్లాంటప్పుడు వీరికి ఎందుకు నమస్కారం చేయాలి అనేటువంటి క్వశ్చన్ ఏర్పడుతుంది కదా. అంటే ఒక బ్యాంక్ మేనేజర్ని, ఒక బ్యాంక్ సిస్టాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఈ విషయాలను మనం ఒకసారి రివ్యూ చేసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, బ్యాంక్ మేనేజర్కి దండం పెట్టట్లేదు కాబట్టి దైవానికి కూడా దండం పెట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తుందా? అనిపించలేదా? కానీ ఇక్కడున్నటువంటి మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో నాది అని అనుకునేటువంటి ప్రతిదీ కూడా మనది కాదు. ఈరోజు మన ఆధీనంలో ఉన్నది అని అనుకునేటువంటిది ఏది కూడా మనది కాదు అనేటువంటి జ్ఞానంతో మనం ఉండాలి. ఏంటంటే ఈ ప్రపంచంలో అనుభవించేటువంటి ఈ ప్రకృతి మొత్తం కూడా పరమాత్మదే, ఇందులో ఏది మనది కాదు అనేటువంటి ఈ జ్ఞానం మనకు ఉండాలి.
వచ్చేప్పుడు ఎంటీ హ్యాండ్సే వచ్చాం, వెళ్ళేప్పుడు కూడా ఎంటీ హ్యాండ్సే వస్తాం. ఈ ప్రపంచంలో మనం అనుభవించేటువంటిది ప్రతి ఒక్కటి కూడా పరమాత్మకు సంబంధించినటువంటిదే. ఇదంతా తనదే కానీ నాది కాదు అనేటువంటి జ్ఞానం అనుకున్నప్పుడు ఈ ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. ఉదాహరణకి మనం హద్దు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ ప్లాటు నాది, ఆ ప్లాటు నాది అని మనం అనుకుంటున్నాం. కానీ భూమి మొత్తం పరమాత్మదే కదా, భూమి మొత్తం పరమాత్మదే అనేటువంటి జ్ఞానం మనకుందనుకోండి, ఇంకా అసలు ఏం ఆలోచన ఉంటుంది? ఉదాహరణకి మనం పీల్చుకునేటువంటి గాలికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంత ప్రైవసీతో ఉన్నాం. కానీ మనం పీల్చుకునే ప్రతి శ్వాసకి కూడా కాస్ట్ చెల్లించాలని అంటే ఎంత ఖర్చు అవుద్ది? ఒకరోజు ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? మరి అట్లాంటిది మనం జీవించి ఉండే 70 సంవత్సరాలకు కావాల్సినటువంటి లేదా ఒక 100 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆక్సిజన్ వాయువు సప్లై కావాలంటే ఎంత కాస్ట్ అవుద్ది? హాస్పిటల్లో అయితే ఒక వారం రోజులు ఉంటే ఒక 20,000 30,000 పే చేస్తున్నాం దేనికోసం? ఆక్సిజన్ కోసం. మరి అదే మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు కూడా ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా పే చేసి వచ్చామా? పరమాత్మ ఇంత ప్రాణశక్తి నేను తీసుకోగలుగుతున్నాను కాబట్టి ఇదిగో పేమెంట్ తీసుకోండి అని చెప్పి ఎక్కడైనా మనం చెల్లించి వస్తున్నామా? ఏ దేవుడికైనా కానీ రూపాయి అయినా జమ చేస్తున్నామా? లేదు. గాలి పీల్చుకోవటం నా హక్కు అనేటువంటి ధైర్యంతో ఉన్నాం మనం. గాలి పీల్చుకోవడం మానవుడి యొక్క హక్కు, ప్రతి ప్రాణి యొక్క హక్కు అనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. గాలి ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న నీళ్ళు కూడా పరమాత్మ యొక్క సృష్టి. పంచభూతాలు పరమాత్మ యొక్క సృష్టి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి పంచభూతాలు లేకపోతే మన సృష్టి, మానవ సృష్టి లేదు. ఈ ప్రపంచంలో జీవ సృష్టి అనేటువంటిది పంచభూతాల చేత మాత్రమే ఏర్పడుతుంది. అర్థమైంది? ఈ పంచభూతాలు కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉండేటువంటి, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉండేటువంటి పంచభూతాలను మనం అనుభవిస్తూ ఉన్నాం, మనం పొందుతూ ఉన్నాం, వాటితోటే మనం జీవిస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటిది దేనికి సంబంధించింది తక్కువైనా కానీ మనకు ఆ ఇన్బ్యాలెన్స్ అయితే ఆ ఇబ్బంది అనేటువంటిది మనకు కలుగుతుంది. మనం సుఖంగా జీవించటం కోసం ఈ ప్రకృతి ఎంతగానో మనకు సహకరిస్తుంది. ఈ ప్రకృతి మనది కాదు, ఈ ప్రకృతి పరమాత్మకు సంబంధించింది అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? అంటే ఈ శరీరం మంది కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా పరమాత్మకు సంబంధించింది అనేటువంటి జ్ఞానం మనకి ఉండాలి. ఎందుకంటే పరమాత్మను మనం ఎందుకు పూజించాలి, పరమాత్మను ఎందుకు వేడుకోవాలి, పరమాత్మను ఎందుకు ధ్యానించాలి అంటే మనది అనుకునేటువంటిది, మన ఆధీనంలో ఉన్నది అని అనుకున్నటువంటిది ఏది కూడా మనది కాదు అనేటువంటి జ్ఞానం మనకు దృఢం కావాలి. ఎందుకంటే చాలామంది పరమాత్మ నాకేమిచ్చాడు అంటారు. కానీ ఈ పరమాత్మ ఇచ్చినటువంటి వాటిలో అత్యంత ప్రధానమైనటువంటిది ఎప్పుడూ నేను బాగా నాకు మంచిగా అనిపించేటువంటిది ఏంటంటే మంచి ఆరోగ్యం. పరమాత్మ ఇచ్చినటువంటి వాటిలో అత్యంత ప్రయోజనాన్ని కలిగించేటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. చూడండి, హార్ట్ మనం గుండె హాస్పిటల్స్కి సంబంధించింది వెళ్తే, హార్ట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్తే ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ చేసేటువంటి వాడిని డయాలసిస్ సెంటర్కి వెళ్తే మనకు అనిపిస్తుంది అనమాట, కళ్ళెమ్మటి నీళ్లు తిరుగుతాయి. ఆర్థోపెటిక్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక హాస్పిటల్లోకి వెళ్ళి చూస్తే కళ్ళెమ్మటి నీళ్లు తిరుగుతాయి అనమాట. ఒక క్యాన్సర్ పేషెంట్స్ని చూసినప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రాలుతాయి మనకు. ఎందుకు అంటే వాళ్ళు పడేటువంటి అవస్థ, వాళ్ళు పడేటువంటి ఇబ్బంది. మరి ఇప్పుడు మరి నాకు ఇంత ఆరోగ్యవంతమైనటువంటి గుండె కానీ, ఇంత ఆరోగ్యవంతమైనటువంటి కిడ్నీలు కానీ, ఇంత ఆరోగ్యవంతమైనటువంటి బ్రెయిన్ కానీ, మంచి నర్వస్ సిస్టమ్ కానీ, ఆర్థోపెడిక్ సిస్టమ్ కానీ ఇంత పర్ఫెక్ట్గా మరి భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడికి మనం కృతజ్ఞత తెలపాలా వద్దా? ఎవరండి నాకు ఇచ్చింది, నా గుండె నేనే తెచ్చుకున్నా అని చెప్పి ఎవరైనా అనగలరా? కిడ్నీలు ఆయన ఎందుకు ఇచ్చారు సార్, కిడ్నీలు నేనే తెచ్చిపెట్టుకున్నా, ఆయనకు నేనెందుకు దండం పెట్టాలని మనం అంటామమ్మా? కిడ్నీలు మనం సృష్టించుకున్నటువంటివే, మనం సృష్టి కాదు, బ్రెయిన్ మంది కాదు, ఇదంతా కూడా
పరమాత్మ మనకు ప్రొవైడ్ చేసినటువంటిది, పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకు ప్రసాదించబడినటువంటిది. ఈ జీవితమే పరమాత్మ యొక్క ప్రసాదంగా మనం భావించి కృతజ్ఞతగా నిరంతరం కూడా పరమాత్మను వేడుకోవాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. పరమాత్మని ఎందుకు వేడుకోవాలంటే ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని, మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని, మంచి మనస్సుని ప్రసాదించినటువంటి పరమాత్మకు మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. అందుకే మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఈ సాధన విధానాలు అనేటువంటి వాటిని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 2 పదాలు చెప్తా, మీ అందరికీ తెలిసినటువంటివి, మనకి ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎప్పుడు వినేటువంటి పదాలు 2. ఒకటి ఉపవాసము, 2 ఉపాసన. అంతేనమ్మా? ఏమేంటి? ఒకటి ఉపవాసము, 2 ఉపాసన. ఉపాసన అంతే కదా, 2 పదాలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో మనం వింటూ ఉంటాం. ఉపవాసము అంటే బాహ్యంగా మనకు చెప్పేటువంటి అర్థం ఏంటంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం ఉపవాసం అనేటువంటి ఒక అర్థం, బాహ్యంగా మనం చేసేటువంటి పాటించేటువంటిది. ఎందుకు ఉపవాసం ఉండాలి? దేవుడి కోసం, దేవుడి కోసం ఉపవాసం ఉండాలంటారు. ఉపవాసం ఎందుకు ఉండాలి? అన్నం తినకుండా ఉంటే దేవుడి అనుగ్రహం కలుగుద్దా? అసలు దేవుడి అనుగ్రహం కలగటానికి మనం తినకుండా ఉండడానికి ఏమన్నా ఇంటర్నల్ రిలేషన్ ఏమైనా ఉందా? ఏమైనా సంబంధం ఉందా అమ్మ? అసలు మనం తినకుండా కడుపు మార్చుకోవడానికి కానీ, మనం ఆకలి అవుతున్నా కానీ అలోలక్షణ అంటూ రామ 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 ఈ కాసేపు వెళ్ళది రామ 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 అంటూ ఉపవాసం ఉంటారు కదా. మరి ఇలా ఉపవాసం ఉంటే నేను అనుగ్రహిస్తానని చెప్పి ఎక్కడ చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎలాంటి సందర్భంలో చెప్పారు? ఎవరికి చెప్పారు? ఉపవాసం ఉంటే దైవానుగ్రహం ఎలా కలుగుతుంది? ఒకటి. 2 ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? ఉపాసన చేయటం అంటే అదేంటి గురువుగారు? ఉపాసన అంటే పూజ చేయటమేగా అంటారు. ఉపాసన అంటే పూజ చేయటమేగా అంటారు. ఉపాసన అన్న ఉపవాసం అన్న 2 పదాలకి అర్థం ఒకటే ఆధ్యాత్మిక మార్గంలో. వాసము అంటే నివసించుట, ఉప అంటే సమీపంలో, ఉప అంటే సమీపంలో నివసించాలన్నారు. ఎవరి సమీపంలో నివసించాలి? ఎవరి సమీపంలోమ్మా? అది ఒకటి అర్థమైంది. ఆసనం అంటే కూర్చోవటం, ఆసనం అంటే కూర్చోవడం. ఉపాసన అంటే అది కూడా అంతే, దేవుడు దగ్గరలో కూర్చోవటం. దేవుడికి దగ్గరలో కూర్చుంటే ఉపాసన అంటారు, దేవుడు దగ్గరలో నివసిస్తే ఉపవాసం అంటారు. ఇది ఒక క్లారిటీ వచ్చిందిగా అమ్మ. ఒకటి దేవుడు దగ్గరలో కూర్చోవాలి, ఇది ఒకటి అర్థమైంది మనకి. దేవుడికి దగ్గరలో కూర్చోవాలంటే ఏ ఊరు పోతే దేవుడికి దగ్గరలో కూర్చుంటాం? ఒక ఆయన దేవుడికి దగ్గరలో కూర్చోవాలని తిరుపతి పోయిండు, ఇంకొక ఆయన దేవుడికి దగ్గర కూర్చోవాలని భద్రాచలం పోయిండు, ఇంకొక ఆయన దేవుడికి దగ్గరలో కూర్చోవాలని షిరిడీ పోయిండు, ఒక ఆయన దేవుడికి దగ్గర కూర్చోవాలని విజయవాడ వెళ్ళిండు కనకదుర్గమ్మ గుడి కాడికి, ఒక ఆయన దైవానికి దగ్గరగా కూర్చోవాలని కాశీ వెళ్ళిండు, ఒక ఆయన దైవానికి దగ్గరగా కూర్చోవాలని రామేశ్వరం వెళ్ళిండు. మరి ఇంతమంది ఇన్ని చోట్లకి వెళ్ళారుగా. ఒకళ్ళు భద్రాచలం వెళ్ళారు, ఒకళ్ళు తిరుపతి వెళ్ళారు, ఒకళ్ళు కాశీ వెళ్ళారు, ఒకళ్ళు రామేశ్వరం వెళ్ళారు, ఒకళ్ళు షిరిడీ వెళ్ళారు. ఇలా వెళ్ళిన వాళ్ళలో ఎవరు దేవుడికి దగ్గర కూర్చున్న వాళ్ళు అవుతారు అమ్మ? ఇలా వెళ్ళి అందరూ దేవుడి దగ్గర కూర్చున్నారు. వీళ్ళల్లో ఎవరు దేవుడికి దగ్గరగా కూర్చున్నటువంటి వాళ్ళు అవుతారు అమ్మ? దైవానికి దగ్గరగా కూర్చోవటం అంటే ఏంటి? దైవానికి దగ్గరగా కూర్చోవటం అంటే గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే దైవానికి దగ్గరగా కూర్చున్నట్ల. గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే దైవానికి దగ్గరగా కూర్చున్నట్ల. మన ఉద్దేశం ఏంటి? అంటే దేవుడు గుళ్ళో మాత్రమే ఉంటాడు అనుకుంటే వెళ్ళి గుళ్ళో కూర్చోవాలి. ఇక అప్పుడు ఇంటికాడ పూజ చేయకూడదు, అంతేకమ్మా. ఇప్పుడు దేవుడు గుళ్ళో ఉండేటైతే మనం పూజా మందిరంలో ఫోటో పెట్టుకొని పూజించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే అమ్మ, దేవుడు గుడికి మాత్రమే పరిమితమై ఉంటాడు, దేవాలయంలో మాత్రమే ఉంటాడు అనుకుంటే ఇంట్లో అసలు పూజా మందిరం పెట్టాల్సిన అవసరమే లేదు, దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ భరద్వాజ మాస్టర్ గారిని వాళ్ళ బ్రదరు షిరిడీ రమ్మని అడుగుతారు.
భరద్వాజ మాస్టర్ గారు పేరు విన్నారుగమ్మా, షిరిడి సాయిబాబా భక్తులు అన్నమాట. వారే ఎక్కువ ప్రచారం చేశారు షిరిడి సాయిబాబాకు సంబంధించింది. అయితే భరద్వాజ మాస్టర్ గారిని వాళ్ళ బ్రదరు షిరిడి వెళ్దాం నాకు సపోర్ట్గా రా అని చెప్పి అంటారు. ఎందుకు అన్నాడు. బాబా దర్శనం చేసుకుంటే మంచిది అని అన్నాడు. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లియర్ చేస్తావా అన్నాడు. చేస్తాను, అడుగు, నాకు తెలిస్తే చెప్తా అని అంటాడు. మీ బాబా షిరిడి వస్తేనే అనుగ్రహిస్తాడా, ఇక్కడ ఉన్నా అనుగ్రహిస్తాడా? మీ బాబా షిరిడి వస్తేనే అనుగ్రహిస్తాడా, ఇక్కడ ఉన్నా కానీ అనుగ్రహిస్తారా? అట్లేం లేదు, బాబా అనుగ్రహించాలంటే షిరిడి దాకా రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉన్నా అనుగ్రహిస్తారు అని చెప్పారు. అంటే బాబా అనుగ్రహాన్ని పొందాలంటే షిరిడి దాకా రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ ఉన్నా కానీ నిన్ను అనుగ్రహిస్తారు అని చెప్పాడు. మరి ఇక్కడ ఉన్నా అనుగ్రహించే వారి అనుగ్రహాన్ని పొందేటైతే మళ్ళీ షిరిడి వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు వారి అనుగ్రహాన్ని పొందటమే ప్రధానం కదా. దైవానుగ్రహాన్ని పొందటమే ప్రధానమైతే మళ్ళీ షిరిడి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక్కడున్నా కానీ వారి అనుగ్రహం పొందొచ్చు కదా అమ్మా, పొందొచ్చా లేదా? మరి ఇక్కడున్నా కానీ అనుగ్రహాన్ని పొందైతే మళ్ళీ సోమవారం కార్తీక సోమవారం అని దేవాలయాలకు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా. అంటే ఎక్కడ ఉన్నా దైవానుగ్రహాన్ని పొందే విధానం తెలిస్తే, ఎక్కడ ఉన్నా కానీ దైవానుగ్రహాన్ని పొందేటువంటి విధానం తెలిసినటువంటి వాడు, ఎక్కడ ఉన్నటువంటి వాడు అక్కడే ఉండి దైవానుగ్రహాన్ని పొందుతారు. ఈ యొక్క టెక్నాలజీ తెలియనప్పుడు మళ్ళా ప్రత్యేకించి అక్కడికి వెళ్తేనే అనుగ్రహిస్తారేమో అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి నమస్కరించడం, పూజించడం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, చాలామంది దేవాలయంలోకి వెళ్ళేప్పుడు ఎంత పవిత్ర భావంతో ఉంటారు. మంచిగా స్నానం చేసి ఎంత శుచి అయ్యుండి ఎవరిని పట్టుకోకుండా ఒక్కరే పూజా పాత్ర పట్టుకొని లోపలికి వెళ్తారు. ఎవరన్నా వచ్చినా దూరం అని చెప్పి ఎవరిని టచ్ చేయకుండా లోపలికి వెళ్తారు. అప్పుడు పిలిచినా పలకట్లా, మాట్లాడటల్లా. ఎందుకంటే దైవం దగ్గరకు వెళ్ళేప్పుడు మాట్లాడకూడదని చెప్పి మౌనంగా ఉంటూ మనసులోనే ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్తారు. ఇక దర్శనం అయిపోయింది, అయ్యగారు తీర్థం ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, బయటకు వచ్చారు. మెట్టు దాటి బయట ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారు. మరి దేవుడు లోపలే ఉన్నాడనే ఆలోచనతో ఉన్నారు. ఇక బయట దేవుడు లేడు, వాళ్ళ దృష్టిలో బయట దేవుడు లేడు. బయట ఎన్ని తిట్లైనా తిట్టవచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. వాళ్ళ కాన్సెప్ట్ అది. అంటే దేవుడు దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో మాత్రం మంచిగా ఉంటే చాలు, బయట ఎట్లున్నా పర్వాలేదు అనేటువంటి థాట్స్తో జీవించేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే వాళ్ళు పరిమితమైనటువంటి దృష్టితో ఉన్నారు కాబట్టి వాళ్ళు కేవలం ఆ ఒక్క దేవాలయం ప్రాంగణంలో మాత్రమే పవిత్రంగా ఉంటారు. ఆ దేవాలయం ప్రాంగణం దాటిన తర్వాత ఆ భావాలు వాళ్ళలో కనిపించవు. ఇంకా కనీసం భక్తుడి లక్షణం కూడా వాళ్ళ దగ్గర మనకి కనిపించదు. కనీసం వాడు భక్తుడు అనేటువంటి లక్షణం కూడా మనకి కనిపిస్తున్నాడు. వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ భావజాలం కానీ ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. మనకే అనిపిస్తుంది, వామ్మో ఇట్లాంటి వాడు పక్కన ఉండకూడదు అనేటువంటి విధంగా మనకు అనిపించేట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మరి అలాంటి వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, వాళ్ళని చూస్తేనే మనకు ఒక విధమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఓకే, అర్థమైంది. అంటే దైవాన్ని పరిమితంగా చూసినప్పుడు ఒక విధంగా జీవిస్తాం, దైవాన్ని సర్వత్రా చూడగలిగినప్పుడు. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ ఏమని చెప్పారు? బాబా సర్వత్రా ఎక్కడున్నా అనుగ్రహిస్తారు అని అన్నప్పుడు ఎలాంటి ఆలోచన కలుగుతుంది మనకు? అంటే సపోజ్ మనం ఆఫీస్లో ఉన్నా కానీ అనుగ్రహిస్తారు, షాపింగ్ చేసేటువంటి షాపింగ్ మాల్లో ఉన్న అనుగ్రహిస్తారు, పార్కులో ఉన్న అనుగ్రహిస్తారు, హోటల్లో ఉన్న అనుగ్రహిస్తారు, పూజా రూమ్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ దైవానుగ్రహం కలుగుతుంది అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ దైవానుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తారు.
దైవం అంటే పరిమితంగా ఉండేటువంటి వాడు కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, రాత్రి మా బంధువులే అయ్యప్ప స్వామి పడి పూజ పెడితే ఇల్లు. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదనమాట, విన్నా కానీ దగ్గర ఉండి చూశానమాట. ఒక చోట ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారనుకోండి, లేకపోతే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక మాల ధారణ చేస్తే, లేకపోతే ఒక భవానీ మాల ధారణ చేస్తే, మనం లోకంలో ఎంతోమందిని చూస్తున్నాం. మాల ధారణ చేసినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక మాల మెడలో ధరిస్తారు, అది రుద్రాక్షో తులసి మాలో ఏదో ఒక మాల వాళ్ళ గురువు చేత మాల ధారణ చేయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మాల ధారణ చేయకముందు అతను మామూలు వ్యక్తి, మాల ధారణ చేయకముందు మామూలు వ్యక్తి. ఇప్పుడు అతను మాల ధరించాడు. ఇప్పుడు అతను ఏం ధరించాడు? మాల ధరించాడు. మాల ధరించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నావు? స్వామి. మరి ఇంతలోకి స్వామి ఎప్పుడయ్యాడు? స్వామి అని ఎవరిని అంటాం? దేవుణ్ణి పిలుస్తాం. స్వామి అని ఎవరిని పిలుస్తాం? దేవుణ్ణి పిలుస్తాం, అయితే మహాత్ములను పిలుస్తాం. అంటే దైవీ లక్షణాలు ఎవరిలో అయితే పుణికిపుచ్చుకొని ఉంటాయో వాళ్ళను స్వామి అని పిలుస్తాం, లేకపోతే భగవంతుణ్ణి స్వామి అని పిలుస్తాం, అంతే కదా. స్వయం అంటే ఆత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళని స్వామి అని పిలవాలని శాస్త్రం. అంటే ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళను స్వామి అని పిలవాలన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? మాల ధరించగానే స్వామి అని పిలుస్తున్నాం. స్వామి అని పిలవటమైనా ఎంత గౌరవిస్తాం వాళ్ళని, ఎంత మర్యాదపూర్వకంగా చూస్తాం. నేను చూసా, మాల ధరించినటువంటి వ్యక్తి అలా కూర్చుంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నమస్కారం చేశారు, అన్నదమ్ములు వచ్చి నమస్కారం చేశారు, అక్కచెల్లెలు వచ్చి నమస్కారం చేశారు, మామగారు, అత్తగారు, పెన్నావలు, బాబాయిలు అందరూ వచ్చి నమస్కారం చేశారు. ఎందుకు అంటే అతను స్వామి కాబట్టి. ఇప్పుడు నమస్కరింపబడేటువంటి అర్హత ఎందుకు వచ్చింది? అతను మాల వేసుకోబట్టి. మరి మొన్నటిదాకా ఎవరన్నా నమస్కారం చేశారా? మొన్నటిదాకా అందరు తిట్టారా ఒక వ్యక్తిని మొన్నటిదాకా అందరు తిట్టారు. అతను తిరుగుబోతని, తాగుబోతని, డ్రింకర్ అని, స్మోకర్ అని, అవలక్షణాలు ఉన్నటువంటి వాడని తిట్టారు ఒక వ్యక్తిని. కానీ ఒకతను అలా తిట్లు తిన్నటువంటి వ్యక్తి మాల వేసుకోగానే పూజింపబడుతుంది. ఎవరితోటి పూజింపబడుతుండు? తనకంటే తక్కువ వాళ్ళతో కాదు, తనకంటే పెద్దవాళ్ళతో కూడా, తనకంటే పెద్దవాళ్ళతో కూడా పూజింపబడుతున్నాడు. మనిషి మారిండా? బాడీ స్ట్రక్చర్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంతకుముందు నల్లగొన్నటాయని ఇప్పుడు ఆయన తెల్లగా తయారైందా? పోనీ భూమి మీద నిల్చొని ఇప్పుడు ఏమైనా ఆకాశంలో నడుస్తున్నా? మరి ఎంతమంది దండాలు పెడుతున్నారంటే పెను మార్పు ఏదో సంభవించాలి కదా. మరి అలాంటి మార్పు ఏమైనా సంభవించిందా? ఏమీ లేదు. అందరూ ఎలా జీవిస్తున్నారో అతను కూడా అలాగే జీవిస్తున్నాడు. అందరూ ఎలా నీళ్లు తాగుతున్నారో అతను అంత నీళ్లు తాగుతున్నారు. అందరూ ఎలా గాలి పీల్చుకుంటున్నారు అతను అలాగే గాలి పీల్చుకుంటున్నారు. అందరూ ఎలా నడుస్తున్నారో అతను కూడా అలాగే నడుస్తున్నాడు. కానీ ఇప్పుడు అందరూ స్వామి 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 అంటూ పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారు? ఆయన రోజు పూజ చేస్తున్నాడండి. ఆయన ఎందుకు గౌరవిస్తున్నారంటే ఏమన్నారు? ఆయన రోజు పూజ చేస్తున్నాడు కాబట్టి. మరి మనం కూడా రోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నాంగా అమ్మ కళ్యాణి గారు. మనం కూడా ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నామా లేదా? మరి పూజ చేస్తున్నాం. మరి ఎవరు స్వామి అని మనల్ని అనరే? హేమలత అంటారా మనల్ని? అంటే అంటే పూజ చేస్తే కాదా ఇప్పుడు గౌరవించేది? మాల ధరిస్తేనా? అంటే మాల ధరించాలన్నదే ముఖ్యమా? ఇక్కడ పూజ చేయటం ప్రధానమా, మాల ధరించడం ప్రధానమా? అంటే రోజు పూజ చేయడం ప్రధానమా, మంత్రస్మరణ చేయడం ప్రధానమా, ధ్యానం చేయడం ప్రధానమా, మాల ధరించడం ప్రధానమా? అంటే నువ్వు మాల ధరించకపో, కానీ పూజ చేయడం ప్రధానమని గుర్తించగలగాలి. ఇక్కడేంటంటే వాళ్ళు ఒక లిమిటేషన్, ఒక 40 రోజులో లేకపోతే ఒక 60 రోజుల్లో మాలధారణ జరుగుద్ది. 60 రోజుల తర్వాత వాళ్ళు పూజ చేయరిక. తర్వాత చేస్తారా పూజ? 60 రోజుల తర్వాత పూజ చేయరు. వాళ్ళ పూజ ఎన్ని రోజులకు ముడిపడి ఉంది? ఒక 40 రోజులకు 60 రోజులకు ముడిపడి ఉంది. వాళ్ళ పూజ కానీ వాళ్ళ దైవశక్తి కానీ ఎన్ని రోజులు ఉంటుంది? అన్ని రోజులే ఉంటుంది. మరి తర్వాత మళ్ళీ స్వామి అని అంటారా మాల తీస్తే?
ఎందుకంటే తర్వాత నుంచి ఆయన పూజ చేయడు. ఏమో ఈ సంవత్సరానికి సరిపోని చేస్తున్నా, 10 సంవత్సరాలకు సరిపోని చేస్తున్నా, కానీ 40 రోజుల తర్వాత ఆయన పూజ చేయడు. 40 రోజుల తర్వాత ఆయన గారిని స్వామి అని మాత్రం అనరు. అర్థమైందమ్మా? అంటే ఒక వ్యక్తి పూజింపబడాలి అంటే, ఒక వ్యక్తి గౌరవింపబడాలి అంటే అతనికి భక్తి లక్షణాలు ఉండాలి. దైవానికి సంబంధించినటువంటి ఎవరైతే దైవ స్మరణ చేస్తారో, ఎవరైతే దైవ భావాలతో జీవిస్తారో వాళ్ళని మనం పూజిస్తాం, వాళ్ళని మనం గౌరవిస్తాం. ఇప్పుడు అతన్ని స్వామి స్వామి అని ఎందుకు గౌరవిస్తున్నామంటే ఆయన ఒక నియమం చెప్పాడు. నేను 40 రోజులు ఖచ్చితంగా ఆ దైవాన్ని వేడుకుంటాను, ఆ దైవనామ స్మరణలో నేను జీవిస్తాను అని చెప్పి ఒక నియమం పెట్టుకొని ఆ 40 రోజులు కూడా ఒక పర్ఫెక్ట్గా ఒక నియమబద్ధంగా జీవించాడు కాబట్టి అతన్ని గౌరవించాం. ఏ చంద్రశేఖర్ గారు, మనం కూడా ఒకవేళ ఎవరితోటైనా కానీ ఏవండి నేను 40 రోజులు కాదు, నేను 1 సంవత్సరం పాటు ఒక దీక్ష తీసుకొని నేను నిరంతరం దైవనామ స్మరణ చేస్తాను, దైవభావాలతో జీవిస్తాను అంటే గౌరవిస్తారు. అమ్మ 40 రోజులు మాల ధరించిన వాళ్ళనే గౌరవిస్తే మరి సంవత్సరం పాటు మాల ధరించిన వాడు గొప్పవాడు అవుతాడా కాదా? అవుతాడమ్మా కాదా? అవుతాడు కదా. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం సంవత్సరం కాదు, మనం గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామంటే జీవితం తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఈ యొక్క దైవభావంతో జీవిస్తామనేటువంటి గురువు ద్వారా ఒక మాలను ధరించాం. గురువు ద్వారా ఒక మాలను ధరించాం. అదే గురువు మాల మంత్రమే మాల. గురువు ఇచ్చేటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో అదే మాల. ఓకే, ఏమండి మరి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు అందరినీ గౌరవిస్తున్నారా? అందరూ గౌరవిస్తున్నారు. అందరూ గౌరవించట్లేదు. ఎందుకంటే ఎలా అంటే, ఒక ఆయన దీక్ష తీసుకున్నాడు అనుకోండి, అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకున్న తర్వాత అతను డ్రింక్ చేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా గౌరవిస్తారు? స్వామి అంటారా? ఇంకా అమ్మ దీక్ష తీసుకున్న తర్వాత ఆయన ఏమైనా నాన్ వెజ్ తిన్నాడు అనుకో, ఆయన్ని గౌరవిస్తారా ఎవరైనా? అంటే ఒక దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి అతను పాటించవలసినటువంటి నియమాలు పాటించకపోతే, నియమబద్ధంగా జీవించకపోతే అతను స్వామిగా నువ్వు అంగీకరించవు. ఫలానా ఆయన స్వామి అంట మహాపూజ పెట్టాడంటే ఏమి పూజలే, ఆయన భక్తి ఏం భక్తులే నాకు తెలుసులే, నేను రానంటాం. ఎందుకు? ఆయన యొక్క లక్షణాలు నీకు తెలిసినప్పుడు, ఆయన యొక్క ప్రవర్తన నీకు తెలిసినప్పుడు, ఆయన యొక్క భావం ఎలాంటిదో నీకు తెలిసినప్పుడు నువ్వే యాక్సెప్ట్ చెయ్యవు. అదే ఒక పర్ఫెక్ట్గా నియమబద్ధంగా ఒకటి జీవించాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా మనం అటెండ్ అవుతాం. చాలా మంచి భక్తులు వీరు, మంచి జ్ఞానులు వీరు అని మనమే గౌరవిస్తాం. అంటే ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని ఎవరు పొందుతారు అంటే, నియమబద్ధంగా జీవించేటువంటి వాళ్ళు ఆ యొక్క గౌరవాన్ని పొందుతారు. అలాగే మన సాంప్రదాయంలో, ఇక్కడ మన సాంప్రదాయం ఏ సాంప్రదాయంలోనైనా కానీ నియమబద్ధంగా ఎవరైతే జీవిస్తారో, నియమబద్ధంగా అంటే మనకు పెద్దలు ఎలా జీవించాలని నిర్దేశించారు. ఒక గురువు ఎలా జీవించాలి, ఒక శిష్యుడు ఎలా జీవించాలి, ఒక భక్తుడు ఎలా జీవించాలి అని వాళ్ళు నిర్ణయించి మనకు ఎలాంటి నియమాలైతే సూచించారో ఆ నియమాలకు అనుగుణంగా మనం జీవించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా గౌరవిస్తారు. అమ్మయ్య, మనల్ని ఎవరైనా గౌరవించాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలా? నియమబద్ధంగా జీవించాలి. రాధమ్మ గారు ఏం చేయాలా? నియమబద్ధంగా జీవించాలి. అమ్మయ్య, ముందు వాళ్ళు గౌరవించడం కోసమైనా మనం నియమబద్ధంగా ఉన్నాం. దైవానుగ్రహం సంగతి తర్వాత. అంతేగమ్మా, నలుగురు మెచ్చుకోవాలిగా. పలానా భక్తుడు అమ్మో మంచి భక్తుడు అని అనుకోవాలిగా. నలుగురు మెచ్చుకునేట్టుగా జీవించుదాం. అంతవరకు సరిపోద్దా? సరిపోదు. ఏం చేయాలా? నలుగురు కోసం జీవించరు, నలుగురు కోసం నటిస్తాం. లోకంలో ఎలా ఉన్నారంటే నలుగురు కోసం నటిస్తారు. పరమాత్మ అందరినీ గమనిస్తాడు, నటించే వాళ్ళను చూస్తాడు, జీవించే వాళ్ళను చూస్తాడు. మనం నటిస్తున్నామా జీవిస్తున్నామా అనేటువంటిది మనకే తెలియాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే మనం నటించే విషయం లోకానికి తెలియదు.
మనం ఎలా జీవిస్తే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనున్నా అనుకోమ్మా, నేను నటిస్తున్నానో జీవిస్తున్నానో మీకు ఎలా తెలుస్తుంది? మంచి తెల్ల డ్రెస్ వేసుకుంటుని, మంచి అంచుకొండ వేసుకొని బొట్టు పెట్టుకుని, చంద్రశేఖర్ గారు గురువుగారు అంటుండు. అమ్మ గురువుగారు అంటే మంచోడేమో అనుకున్నారు. గురువుగారు అంటే మంచోడేమో అనుకుంటారు. మరి లోపల గుణం ఎలా ఉందో వారికేం తెలుసు? తెలుస్తా అంటే అంటే మంచి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఒక మనిషిని చూడగానే అతని యొక్క ఇంటర్నల్ ఎలా ఉన్నది అనేటువంటిది గుర్తించగలుగుతారు. మహాత్ములకి పెద్ద కష్టమేం కాదు, ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే కాదు, ఎంఆర్ఐ స్కానింగే చేయగలుగుతారు. మహాత్ములకి అంత శక్తి సామర్థ్యం ఉంది. బాహ్యంగా చూసే కాదు, మనం పెట్టుకున్న బొట్టుని చూడరు అన్నమాట. బొట్టు వెనక మనం ఎలా ఉన్నాం అనేటువంటిది కూడా మహాత్ములు గుర్తించగలుగుతారు. ఆ మాత్రం తెలియనటువంటి వాళ్ళు కాదు మన మహాత్ములు, వాళ్ళకి పూర్తి అవగాహనతో ఉంటారు. అర్థమైందమ్మా? మనం నటిస్తున్నామా, ఏం చేస్తున్నామా అనేటువంటిది వారికి తెలియకుండా ఉంటుందా? ఊరికనే గమనిస్తారు. మనం ఎప్పుడు చదువుకున్నాం, అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలను మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా? ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా? విశ్వదాభిరామ వినురవేమ. జనానికి తెలియకపోయినా కానీ ఆ స్వామికి తెలుస్తట మనం ఎలా ఉన్నామనేటువంటిది. స్వామికి తెలుసు. ఆయనకి ఎవరు చెప్పారండి? వారికి ఎవరు చెప్పారని అంటే ఇప్పుడు వారు లోపల ఉండే చూస్తున్నారు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.